నా పేరు కిరణ్ కుమార్, జన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీలో క్రికెట్ కోచ్ని. ఈ వాతావరణం రాబోయే క్రీడాకారులకి, యువ క్రీడాకారులకి ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం. ఒక ఐపీఎల్ స్థాయిలో క్రికెట్ ఆడాలి అనుకునే ప్రతి క్రీడాకారుడికి ఐపీఎల్ అనేది ఏ విధంగా జరుగుతుందని ఒక నమూనాని, ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్ని ఇక్కడ తిరుపతిలో మన చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి విజయన్న గారు మరియు వారి జట్టు మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం, ప్రేక్షకుల కోసం ఒక స్క్రీన్ కూడా లైవ్ రీప్లే చూసుకోవడానికి స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం, ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి మ్యాచ్లు ప్రతి సంవత్సరం కనీసం 2 టోర్నమెంట్ అన్న జరిగితే అద్భుతంగా మారుమూల గ్రామాల నుంచి, చిత్తూరు జిల్లాకు మాత్రమే ఇది సిపిఎల్ అనేది, మారుమూల గ్రామాల నుంచి కూడా ఎంత టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నా అందరూ కూడా బయటకు రావడానికి, వారు ఆడిన ఆటని దేశమంతా చూడడానికి దాన్ని లైవ్ కూడా ఇస్తున్నారు ఏ విధంగా ఆడాలి అని. ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రతి క్రీడాకారుడు వచ్చి ఈ మ్యాచ్లను చూసి మ్యాచ్లు ఏ విధంగా ఆడుతున్నారు, ఎందుకంటే రంజీ ప్లేయర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. మన చిత్తూరు జిల్లా నుంచి ఆడేటువంటి రంజీ క్రీడాకారులు 4 ఆట ఇక్కడ ఆడుతున్నారు. ఒక ఐపీఎల్ ఆక్షన్లో ఉన్నటువంటి ఒక ప్లేయర్ గిరీష్ కుమార్, తను కూడా ఇక్కడ ఆడుతున్నాడు. ఏ విధంగా ఉంటుంది ఆటని తెలుసుకోవాలంటే ప్రతి క్రీడాకారుడు ఇక్కడికి వచ్చి చూడాలి ఏ విధంగా ఆడుతున్నారని. ఖచ్చితంగా వారి క్రికెట్కి ఇలాంటి ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి నేను క్రీడాకారులకు అందరూ చెప్తున్నా, ఇంకా 7 రోజుల టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి వాచ్ చేయండి, ఆట గురించి తెలుసుకోండి, మీ ఆటను ఇంప్రూవ్ చేసుకోండి. ఇలాంటి మంచి వాతావరణం కల్పించినటువంటి ఈ సిపిఎల్ టైటిల్ స్పాన్సర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ప్రెసిడెంట్ విజయన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా.